చెప్పొద్దు. ఒరే సూరి, దాహం కొందు ఐస్ తీసుకురా. ఒరే రాంబాబు, దాహంగా ఉంది, ఒక ఐస్ తీసుకురా. ఒరే ఏరబాబు, దాహం ఉంది, ఒక ఐస్ తీసుకురా. ఒరే సోంబాబు, దాహం ఉంది, ఒక ఐస్ తీసుకురా. నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర డబ్బులు లేవు. అక్కడికి వెళ్ళాలి రప్పించను, ఐస్ కొన్నది లేదు, ఏమీ లేదు. నాలుక లాగేస్తుందిరా. నాలుగు లాగేస్తుందిరా. నాలుగు లాగేస్తుందిరా. నాలుగు లాగేస్తుంది నాకు. నాలుగు లాగితే ఉన్న నాలుగు పీకిమంటారా? ఒరే మందేసి అరగంట అయింది, డబ్బులుంటే ఇవ్వరా, నాలుగు లాగేస్తుంది. ఎలా ఎవరు రేలు? ఏమయ్యా, మీ ఊర్లోని ఒక వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, చెప్పగలరా? సార్ చెప్పండి సార్, ఎవరు ఇన్ఫర్మేషన్ కావాలి? ఎవరి ఇన్ఫర్మేషన్ కావాలి సార్? చెప్తాము సార్, ఎవరి ఇన్ఫర్మేషన్ కావాలి సార్? చిటికలో చెప్తాను. ఒరా, ఏం మాట్లాడుతున్నారా మీరు? నేను లేకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారా మీరు? ఊర్లో ఉపర మీటింగ్ విలేకరు ల్యాంటోన్, మీకేం కావాలో చెప్పండి, చెప్తాను. వెరీ గుడ్ అయ్యా, మీ అందరిని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఏం లేదయ్యా, మీ ఊర్లోని రాజేష్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఒరే రాజేష్ గురించి తేడాగా చెప్పేద్దాం. ఒరే మంచిగా అసలు చెప్పొద్దురా రాజేష్ గురించి. వాడి మీద పగ తీర్చుకునే అవకాశం మనకు వచ్చింది. నిజమేనండి బాబు. ఒరా రాజేషు, దొరికేవరా. గురు రాజేష్ ఫుల్ తాగుబోతు, ఆడే నేను ఫుల్ తాక్కుని ఉంటాం గురు. రాజేష్ నేను ఫుల్కి ప్యాక్ అట, కోత సీక్వెన్స్. అది ఆడకపోతే నిద్ర పట్టదు మాకు. రాజేష్ నేను భూ కబ్జా చేస్తామండి. మొన్నే ఒక అనామకుడిది 2 ఎకరాలు భూమి కబ్జా చేశాం. రాజేష్ నేను విపరీతంగా మంచి డ్రగ్స్ తీసుకుంటామండి. రాజేష్ నేను ముసలి ఫంక్షన్లు గట్రా హామ్యామ్యం చేసేస్తామండి. ఇదేంటి, ఇలాంటి చాలా ఘోరాలు రాజేష్ నేను చేస్తుంటామండి. గురువుగారు, రాజేష్ నేను రాత్రులు వేటకెళ్తామండి. దొరికినవన్నీ లేపేస్తాం, పిండేడలు కూడా వదలం. ఏటు? ఎస్ సార్. వీళ్ళు లెక్కేటో చూడవయ్యా. మిస్టర్ రాజేష్, ఎస్ సార్. ప్లీజ్ కమ్ ఆన్. నమస్తే సార్. చెప్పాను కదా సార్ మా ఊరోళ్ళ పరిస్థితి, అందుకనే మీరేమేమి విన్నారో అందరివి కలిపి ఒక హిట్ లిస్ట్లో పెట్టేయండి. అప్పటికి ఎవరైనా వినకపోతే ఎఫ్ఐఆర్ నోట్ చేసి, వీళ్ళు అలా అయితేనే మారుతారు. ఇంకేమైనా ఉందా నా మీద చెప్పడానికి? సార్ సార్ వదిలేయండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. కరెక్టేనయ్యా, నువ్వు చెప్పినట్టు ఒక్కొక్కరిలో ఒక్కొక్క తేడా ఉందయ్యా ఊర్లోని. బాబు, నేను కొత్తగా వచ్చిన సిఐని. మీ ఊరు కాంప్లికేటెడ్ లిస్ట్లో ఫస్ట్లో ఉంది. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మీకున్న చెడు అలవాట్లు ఒక్కొక్కటిగా మానేయండి, లేదంటే అందరినీ కలిపి బొక్కలో వేస్తాను.
సార్ మాకున్న అలవాట్లను వదిలేసి ఊరిని బాగా బాగు చేసుకుంటాం సార్. సార్ ఇలా గొప్ప మీటింగ్ లేకుండా ఊరిని అభివృద్ధి చేసుకుంటాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ ఇప్పటి వరకు జరిగిన పొరపాట్లను మన్నించండి సార్. సార్ కష్టపడి పనిచేస్తాం సార్, ఎవరి సొమ్ము కూడా మేము తీసుకోము. సార్ ఈసారికి మా ఊరు క్షమించండి సార్, వాళ్ళ మార్పు కనిపిస్తుంది సార్. నువ్వు చెప్పినట్టు ఒక్కొక్కరిలో ఒక్కొక్క తేడా ఉందయ్యా. మన వాళ్ళకి ఒక అవకాశం ఇద్దాం. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. Yeah.